చరణ్. ఎస్ సార్. రోహిత్ ప్రెజెంట్ సార్. మిస్ డ్రామా క్వీన్. ఎస్ సార్. నిన్ను సార్ డ్రామా క్వీన్ అని ఎందుకు పిలుస్తున్నాడు? ఐస్ క్రీమ్ తినాలని ఉంది, ప్లీజ్ తీసుకొని వెళ్ళవా? రాత్రి 11 అవుతుంది, ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటావా? అయితే రాత్రి వెళ్ళి తింటేనే చాలా బాగుంటది. సరే వెళ్దాంలే. వద్దొద్దు, ఎక్కడికి వద్దు, నీకు మూడు లేదు కదా రావడానికి. వాట్? నువ్వు ఎంత డ్రామాలు చేస్తావంటే మీ అమ్మ నాన్న పెట్టిన పేరు కాదు, డ్రామా క్వీన్ అని పెట్టాలి. అది నీకు సారే చెప్పాలి. చెప్పండి సార్. వాటర్ ఇవ్వనా? నిన్ను సార్ పిలుస్తున్నాడు. ఉదయ్ సారా? వెళ్తున్నా. మే ఐ కమిన్ సార్? నన్ను పిలిచారా? అవును, ఈ బుక్ తీసుకెళ్ళు. నోట్బుక్? నన్ను క్లాస్ రూమ్ నుండి ఇక్కడ పిలిచింది నోట్బుక్ ఇవ్వడానికా? లేకుంటే ఎందుకు పిలుస్తా అనుకున్నావు? స్టూడెంట్, వాట్ ఈస్ దిస్? ఏం చెప్పాలి? మ్యామ్ అది ఏంటంటే అది యాక్చువల్లీ సారీ. ఏమైంది సార్? ఏం లేదు మేడం, అది దోమ 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 కుట్టింది. సో టెల్ మీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్. సార్ నాకు వచ్చు, నేను చెప్పనా? ఎస్ చెప్పు. ఇట్ ప్రొడ్యూసెస్ గుడ్ క్వాలిటీ. ఇంకా 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 సార్. గుడ్. సిట్. గుడ్డా? ఎక్స్క్యూజ్ మీ సార్, నా కోసం ఈ యొక్క ఫైల్ చెక్ చేస్తారా? ప్రిన్సిపల్ సార్ రూమ్కి వెళ్ళాలి. నో మ్యామ్, నేను ఆల్రెడీ చెక్ చేశాను, టెన్షన్ ఏం లేదు, మీరు ప్రిన్సిపల్ సార్కి చూపించండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు టెన్షన్ అవ్వకుండానే దూరం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఎవరు చేశారు చెప్పండి. ఏంటిది? సో స్టూడెంట్స్ ఎవరికైనా డౌట్? సార్ సార్ నాకు డౌట్. ఏంటి చూపించు. ఇది నువ్వు నన్ను నిన్ననే అడిగావు కదా? సరే ఇప్పుడైతే నువ్వు ట్రై చేయి, రాకపోతే మళ్ళీ నన్ను అడుగు. నువ్వేదో డౌట్ అడిగావు, చెప్పు చెప్పు. ఏదైనా గుర్తొచ్చిందా? అందరూ నోట్ చేసుకున్నారు కదా? సార్ని పర్మిషన్ తీసుకుని లోపలికి వచ్చే ముందు సార్ని పర్మిషన్ అడిగి రావాలి కదా. క్లాస్ రూమ్ లోకి వచ్చే ముందు టీచర్ పర్మిషన్ తీసుకోవాలనుకుంటా. మీరు మిగతా వాళ్ళకి సారేమో, నాకు కాదు. వర్ష తను సార్. ఎక్స్క్యూజ్ మీ, వాట్ డూ యూ మీన్? ఐ మీన్ సారీ సార్, హెడ్ఏక్ వల్ల అలా అనేసాను, అందుకే పర్మిషన్ తీసుకోకుండా వచ్చేసా. వర్ష రాత్రి 2 గంటలకు ఫోన్ చేయడం ఆపేసి, ఎవరైనా వింటారు. ఎందుకు? మీకు కాల్ చేసే రైట్ కూడా లేదా నాకు? రాత్రి 2 అయితే ఏంటి, మాట్లాడుకోవాలనిపించినప్పుడు మాట్లాడాలి. నువ్వు వేర్ ఆర్ యు? వాట్ ద హెల్, నా కాల్ కట్ చేస్తాడా? స్విచ్ ఆఫ్. ఈ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారు? వర్ష రా, వచ్చి సాల్వ్ చేయి. వర్ష సార్ నిన్ను పిలుస్తున్నారు. ఎస్ సార్. అంటే సార్ ఇప్పుడు మీరు నా మీద కాన్సన్ట్రేట్ చేయట్లేరు కదా, సో నన్ను ఎందుకు పిలుస్తారు అనుకున్నా. సరే వచ్చి సాల్వ్ చేయి. నాకు చెప్పండి, నేను నా కాల్ ఎందుకు కట్ చేశారు? వర్ష, దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. సాల్వ్ చేసి వెళ్ళిపో. ఫస్ట్ నా క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్తే మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. సార్. ఎస్ మ్యామ్, ప్లీజ్ 1 minute. యాక్చువల్లీ ఏంటంటే మనం లాస్ట్ టైం ప్రిన్సిపల్ సార్కి ఒక ఫైల్ ఇచ్చాం కదా. ఏమైంది సార్? ఎవ్రీథింగ్ ఆల్ రైట్? ఎస్ మ్యామ్. నెక్స్ట్ టైం నా కాల్ కట్ చేయాలి. రైట్ డౌన్ నెక్స్ట్ క్వశ్చన్. ఉదయ్ సార్, ప్రిన్సిపల్ మ్యామ్ ఆర్డర్స్ 12th క్లాస్ పిల్లలు అందరివి బ్యాగ్ చెక్ చేయమన్నారు. అదేంటంటే సార్, బోర్డ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, వీళ్ళు స్టడీస్ మీద కాకుండా బయట వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఓకే సార్, చెక్ చేయండి, నాకు కూడా చూడాలని ఉంది వీళ్ళు బ్యాగ్లో ఏమేమి దాచుకుంటారో అని. మీకు నాతో ప్రాబ్లంగా ఉన్నట్టుంది. నీ బ్యాగ్ చూపించు. ఏం లేదు సార్. సార్ ప్లీజ్ చెప్పు. బ్యాగ్ చెక్ చేస్తున్నారు, చూసుకోరా. అసలు బ్యాగ్లో ఏం తెచ్చావు? ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు? అవునా, మీకేం తెలీదా? నీ నవ్వులోనే నా ప్రపంచం కనిపిస్తుంది, నీ చూపులోనే నా జీవితం నిండిపోతుంది. లవ్, వర్ష. ఇది నువ్వు మాటల్లో కూడా చెప్పొచ్చు కదా. కొన్ని మాటలు చెప్పకుండానే అర్థం చేసుకోవాలి.
కానీ కొంతమందికి అర్థం కాదు కదా, అందుకే నా నోట్బుక్లో రాసుకుంటా. అర్థమైందా ఉదయ్ సార్? స్టాప్ ప్లీజ్. ట్రిమ్మరా? నెక్స్ట్ టైం నుండి ఇలాంటివి స్కూల్కి తీసుకురావద్దు. ఎక్స్క్యూజ్ మీ సార్. వర్ష, నీ బ్యాగ్ ఇవ్వు. ఓకే సార్. ప్రసాద్ సార్, బయట మేడం పిలుస్తున్నారు. మేడమా? సార్, మేడం ఎక్కడుంది? సార్ మేమైతే పిలిచింది, బట్ వెళ్ళిపోయారు అనుకుంటా. ఏం లేదు. థ్యాంక్ యూ సార్. సారీ సార్, మీ క్లాస్ డిస్టర్బ్ చేశాను. నో ప్రాబ్లం సార్. నైస్ క్యాచ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ క్లాస్. సార్, ఉదయ్ సార్, మిమ్మల్ని ప్రిన్సిపల్ సార్ ఆఫీస్కి పిలుస్తున్నారు. సార్, ఇప్పుడే నా క్లాస్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ పీరియడ్ ఫ్రీ, అప్పుడు వస్తాను. లేదు సార్, ఇప్పుడే వెళ్ళాలి, అర్జెంట్గా పిలవమని చెప్పారు. ఓకే, అంత అర్జెంట్ ఏంటి? మే ఐ కమిన్ సార్? ఎస్ ఉదయ్, కమిన్. చూడిది. సార్, బట్ వెళ్ళిపోయారు అనుకుంటా. ఏం ఆలోచిస్తున్నావు ఉదయ్? ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందనా? రా రా రా, నన్ను పట్టుకో. రే, నువ్వు ఆగురా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటిది? రేపు టెస్ట్ ఉంది కదా, వెళ్ళండి. ఓకే మ్యామ్. జీవితం నిండిపోతుంది. లవ్, వర్ష. నీకు 12th క్లాస్ స్టూడెంట్ మధ్య ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ 2 డేస్లో బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అండ్ నా స్కూల్ రెప్యుటేషన్ పాడవడం నాకు ఇష్టం లేదు. అండ్ నీ రెప్యుటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. సారీ సార్. ఇంతసేపు ఏం చేసావు ఆఫీస్ రూమ్లో? మీకోసం వెయిట్ చేసి చేసి బ్రేక్ కూడా అయిపోయింది. అయినా అంత అర్జెంట్ ఏంటి? ఫస్ట్ పీరియడే పిలిచారు. ఈరోజు నేను రెసిగ్నేషన్ పెడుతున్నాను. ఈ విషయం మీకు నాకు మధ్యలోనే ఉండాలి. వర్ష, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఈసారి టాప్ రావాలి. ఎక్స్క్యూజ్ మీ. మేం, ఇది ఉదయ్ సార్ క్లాస్ కదా? నువ్వు చదువుకోవడానికి వచ్చావు కదా, నీకు ఎవరు చదువు చెప్తే ఏంటి? అయినా మీ ఉదయ్ సార్ ఇంకా రాడు. రాడు అంటే ఎక్కడికైనా వెళ్ళాడా? స్కూల్కే రాడు. ఇంకా నీ స్టడీస్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. ఫైనలీ ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేశారా? ఫస్ట్ ఒకటి చెప్పండి, నేను అన్ని మెసేజ్లు చేశాను, ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వాలనిపించలేదా? ఇక్కడ నా సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? స్కూల్కి రావట్లేరు, ఓకే, కనీసం చెప్పాలి కదా. బిజీ ఉన్నారా, బయటికి వెళ్ళారా, ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. ఓకే, చూడు, రేపు నా ఎగ్జామ్. నా కోసం కాకపోయినా మిగతా స్టూడెంట్ కోసమైనా వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఓకే, బాయ్. స్టూడెంట్స్, స్కూల్ బయట బస్సెస్ వెయిట్ చేస్తున్నాయి, ఎగ్జామ్ టైం అవుతుంది, తొందరగా వెళ్ళండి. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెళ్ళండి తొందరగా. హరి, చూడు, ఉదయ్ సార్ వచ్చారు. ఓకే గైస్, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ వర్ష. ఏమైంది? ఒకటి చెప్పు, నన్ను వదిలి వెళ్ళిపోవు కదా. ఈరోజు నేను రెసిగ్నేషన్ పెడుతున్నాను. ఈ విషయం మీకు నాకు మధ్యలోనే ఉండాలి. నేనెక్కడికి వెళ్తున్నా? ఇక్కడే ఉన్నా కదా, ఎప్పుడు నీతోనే. ఇప్పుడు చూడు, నేను అన్ని ఎగ్జామ్స్ బాగా రాస్తా. ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నావు? ఎగ్జామ్స్ చాలా బాగా రాస్తున్నాను. ఈసారి నేనే టాప్ వస్తా. సరే, నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు, నేను మళ్ళీ చేస్తా. ఇప్పుడే వచ్చారు, అప్పుడే వెళ్ళిపోతారా? ఇంకొద్దిసేపు మాట్లాడొచ్చు కదా. ఫ్యూచర్ గురించి ఏం ఆలోచించావు? ముందు ఈరోజు ఎగ్జామ్ రాయ నువ్వు. పద. అరే, నేను దాని గురించి మాట్లాడట్లే. స్కూల్ మొత్తంలో ఒకటే టాక్, నీకు తెలీదా? నీ గురించి, ఉదయ్ సార్ గురించి. లోపలికి రావచ్చా? లోపలికి రా. ఓకే, కూర్చో. నేను చాయ్ బాగా పెడతాను, ట్రై చేస్తావా? చేయండి. 1 సెకండ్. వర్ష, నువ్వు నిన్న నా గురించి, ఉదయ్ సార్ గురించి ఏం చెప్తున్నావు? అరే, అప్పుడు నేను ఏం చెప్పిన? ప్రిన్సిపల్ సార్కి మొత్తం తెలిసిపోయింది మీ ఇద్దరి గురించి. ప్రిన్సిపల్ సార్ ఏమన్నారో తెలుసా? రెసిగ్నేషన్ పెట్టమన్నారంట. ఉదయ్ సార్ పెట్టేశారంట. వాట్? నాకు దూరంగా వెళ్ళిపోవడానికి స్కూల్కి రిజైన్ చేస్తారా? ఎలాగో నా స్కూల్కి ఇవే లాస్ట్ డేస్.
మనం ఎలాగో విడిపోయే వాళ్ళమే. టెన్షన్ ఏం తీసుకోకండి. నేను ఎలాంటి ఎక్స్ప్లెనేషన్స్ అడగను. నేను జస్ట్ మీకు సంబంధించి నా దగ్గర ఒకటి ఉండిపోయింది, అది తిరిగిద్దామని వచ్చి తర్వాత కుదురుతుందో లేదో కదా. ఈ టాప్ మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు నాకు గిఫ్ట్ చేశారు, గుర్తుందా? ఈ పేపర్, దీంట్లో నా ఫీలింగ్స్ అన్నీ రాసా మీ గురించి, స్పెషల్ డే రోజు ఇద్దామని. కానీ ఇప్పుడు దీని అవసరమే లేదు. ఇది రింగ్ మీరే ఇచ్చారు. వద్దు ప్లీజ్. ఐఎమ్ సారీ మిమ్మల్ని ఇంతలా బాధ పెట్టినందుకు. వర్ష ఆగు, ఏమైంది నీకు? 2 days నుంచి సరిగా మాట్లాడట్లే. ఏం లేదు వర్ష, నువ్వు మాతో మాట్లాడకపోతే ఎలా తెలుస్తుంది? అరే ఆగు కదా. నువ్వే కదా నాకు ఉదయ్ సార్ రిజైన్ చేశారని చెప్పింది, ఎందుకు చెప్పావు? ఎవరు చెప్పమన్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? హలో వర్ష, నేను సారీ, నిన్ను హర్ట్ చేయాలని కాదు. నువ్వు హర్ట్ అయితే ఐఎమ్ రియలీ సారీ వర్ష. ఎగ్జామ్స్ అయిపోయారా? ఫుల్ ఎంజాయ్. సారీ వర్ష, నో ఐఎమ్ సారీ. నేనే నిన్న పిచ్చిగా బిహేవ్ చేశాను, క్లాస్లో అందరి ముందు నిన్ను కొట్టాను. ఐఎమ్ రియలీ సారీ. వర్ష, మేము మూవీకి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా? ఇప్పుడు దీని అవసరమే లేదు. గైస్, ఈరోజు మా కాలేజ్ ఫస్ట్ డే. నేను నా ఫ్రెండ్స్ వచ్చాము. వర్ష కొంచెం నవ్వు. రే నేను కూడా రారా. ఎక్కడికి వెళ్ళారు? వర్ష ఏమైంది? ఫ్రెండ్స్, నేను ఇప్పుడే ఆయన్ని చూశాను. ఆయన ఎవరు? నేను ఉదయ్ సార్ని చూశాను. ఉదయ్ సార్? ఇంపాసిబుల్, అస్సలు రారు. లేదు, నిజంగా చూశాను. సరే ఫస్ట్ క్లాస్కి వెళ్దాం, తర్వాత డిసైడ్ చేద్దాం ఎవరున్నారు ఎవరు లేరని. ఫస్ట్ క్లాస్కి లేట్ వస్తున్నావా? ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఉదయ్ సార్ ఇక్కడే ఉన్నాడని. వర్ష, సార్ ఏంటి నిన్ను ఫాలో చేస్తూ ఇక్కడ దాకా వచ్చారా? గెట్ ఇన్. ఇంట్రడక్షన్ అవేమి లేవు, డైరెక్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. మై నేమ్ ఇస్ ఉదయ్, ఐఎమ్ యువర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్. నాకు ఎలాంటి డిఫరెన్సెస్ లేవు. నువ్వు టాపరా డల్లర్వా ఐ డోంట్ కేర్. నా క్లాస్లో నువ్వు శ్రద్ధగా క్లాస్ వింటున్నావా లేదా, అదే ఇంపార్టెంట్. ఓకే, మీరు రీడౌట్ చేయడానికి బోర్డు మీద ఒక క్వశ్చన్ రాశాను. పర్సనాలిటీ ఎవరు చదువుతారు? సార్. ఎస్, యూ. స్టాండ్ అప్. హలో మిస్. గైస్, వాట్స్ హర్ నేమ్? సార్, వర్ష. వాట్ ఎవర్. మిస్ వర్ష, స్టాండ్ అప్. టెల్ మీ. లిజన్ మిస్, మీ క్లాస్ తీసుకోవడమే నా పని కాదు. ఐ హావ్ మోర్ వర్క్ టు డూ, సో ప్లీజ్. గైస్, వాట్ హ్యాపెండ్? తిను ఎందుకు ఏడుస్తుంది? సార్, వర్ష అప్పుడే కామ్ అవ్వదు కదా, మీకు కూడా తెలుసు కదా స్కూల్లో తను ఇంటెలిజెంట్ అని. ఓ, నువ్వు 12th టాప్ చేసావు కదా? సార్, తన మార్క్ షీట్ నా దగ్గరనే ఉంది, ఇదిగోండి. ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ గురించి నీకన్నా
చినిగిపోయిన ఈ పేపర్ ముక్కలు చెప్తే అనుకుంటున్నావా? మిస్, హలో, లుక్ ఎట్ మై ఫేస్. ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా ఎంతసేపు ఒకే విషయం మీద ఏడుస్తావు? లైఫ్లో బ్రతకడం నేర్చుకుంటావా లేదా? ప్రతి చోట ఇలా ఏడుస్తూ ఉంటావా? లేదంటే ఎవరేమైనా అడగగానే ఈ ముసలి కన్నీళ్ళు స్టార్ట్ అవుతాయా? కాదు సార్, వర్ష కొంచెం ఎమోషనల్. ఎవరేమైనా అంటే ఒట్టిగా ఏడ్చేస్తుంది. చరణ్, నేను నిన్ను అడిగానా? నో సార్. షట్ యువర్ మౌత్. అండ్ యూ, నా ముందు ఇలా ఫేస్ డౌన్ చేసి నించోకు. ఇంకా ఆ ఫేస్ అలానే కిందకి ఉంటే వెంటనే నా క్లాస్ బయటికి వెళ్ళిపో. అండ్ మళ్ళీ నా క్లాస్లోకి రావాల్సిన అవసరం లేదు. వర్ష, లుక్ ఎట్ మీ. ఫైన్. అవుట్. క్లాస్, లైఫ్లో ఒక మంచి లెసన్ చెప్తా వినండి. మనం మన హార్ట్ అండ్ సోల్ పెట్టినా అది దక్కకపోతే లెట్ ఇట్ గో. వర్ష, నేను నువ్వు 1 minute బ్యాక్ క్లాస్ బయటికి వెళ్ళమని చెప్పా. ఓకే ఫైన్, కమ్ హియర్. జస్ట్ బెండ్ యువర్ నీస్. ఫార్వర్డ్ యువర్ హ్యాండ్స్. నేను చెప్పేంత వరకు నువ్వు ఇలానే ఉండాలి. రోహిత్, define personality. Personality is the combination of thoughts, behaviors, feelings, attitudes and habits that makes every individual different from others. And in the personality, how others see us. ఓకే, పెండింగ్ రేపు డిస్కస్ చేద్దాం. క్లాస్ డిస్మిస్. వర్ష, బెల్లు కొట్టారు, ఇప్పటికైనా లేవు. అవును, సార్ వెళ్ళిపోయాడు, క్లాస్ కూడా ఖాళీ అయిపోయింది. అరే, ఏమైనా అవుతుందేమో, నువ్వు వెళ్ళి ఉదయసాన్ని తీసుకురా. నువ్వు ఇక్కడే ఉండు, నేను సార్ని తీసుకొని వస్తా. సార్ ఎక్కడున్నాడు? కనిపించారు. అరే రోహిత్, ఈ రోజుది నోట్స్ ఇవ్వవా? నేను ఇస్తారా? ఇప్పుడే ఇవ్వరా ప్లీజ్. ఇప్పుడు కాదు, తర్వాత ఇస్తా. పక్కా కదా? నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళారు? ఈ మొండితనాన్ని వదిలేసేయ్. ఎందుకు ఇంతలా హట్ చేసుకుంటున్నావు? ప్లీజ్ లేవు వర్ష. అరే రే, నువ్వు ఆగు. ఉదయసాన్ని చూసావా? స్టాఫ్ రూమ్ కి వెళ్ళారు. సార్, అది వర్ష. వర్ష ఏంటి సార్? మీరు వర్షకి పనిష్మెంట్ ఇచ్చారు కదా, తను ఇంకా అలానే ఉంది, లేవట్లేదు, మా మాట కూడా వినట్లే. వర్ష, ఇటు చూడు, అందరూ నిన్నే చూస్తున్నారు. చాలు, ఇంకా లే. చెప్పింది విను ప్లీజ్. ఏమైతుంది ఇక్కడ? అందరు మీ క్లాస్కి వెళ్ళండి ఫాస్ట్. వాట్స్ రాంగ్ విత్ యూ? ఏమైనా చెప్తావా? ఇలానే ఏడుస్తూ ఉంటావా? ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లాస్ బయటికి వెళ్ళండి. క్విక్. వెయిట్, వెనక్కి వెళ్ళు. యూ హ్యావ్ 5 minutes వర్ష. ఏం చెప్పాలనుకున్నా తొందరగా చెప్పేసే. ఐ హ్యావ్ మోర్ వర్క్ టు డూ. సారీ, ఐఎమ్ సారీ. సారీ. హలో వర్ష. సార్, వర్షతో మాట్లాడతారా? 1 second, తనకిస్తున్నా. ఇదిగో వర్ష, ఉదయ్ సార్ కాల్, అర్జెంట్ అనుకుంటా. మమ్మీ, ఆయనకు చెప్పండి నేను ఇంట్లో లేనని. పిచ్చా, కాల్లో ఉన్నారు, మొత్తం వినేసి ఉంటారు. మాట్లాడు, ఏదైనా ఇంపార్టెంట్ అనుకుంటా. సారీ. దేనికి? లిజన్ వర్ష, ప్లీజ్ గివ్ మీ 1 last ఛాన్స్ టు ఎక్స్ప్లెయిన్ రా. నేను నిన్ను కలిసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా, మొత్తం అన్ని క్లియర్ చేయాలనుకుంటున్నా. ఈరోజు ఈవినింగ్ 7కి మనం ఫస్ట్ టైం కలిసిన చోటు. నేను వెయిట్ చేస్తూ ఉంటా.
వర్ష, ఎటైనా వెళ్ళాలా? ఊరికి టైం చూస్తున్నావు. వర్ష, పికప్ ద కాల్. లేదు మమ్మీ. సారీ. నువ్వు చెప్పే సారీకి అన్నీ నార్మల్ అయిపోతాయా వర్ష? లేదు. ప్లీజ్ ఇంకా ఏడవడం ఆపేసే. దీనివల్ల ఏం యూజ్ లేదు. అండ్ ఇప్పటి నుండి నువ్వు నాకు స్టూడెంట్వి. ఒక్కసారి నా మాట కూడా వినండి. మీరు నన్ను క్షమించే వరకు నన్ను నేను క్షమించుకోలేను. డూ వాట్ ఎవర్ యూ వాంట్, ఐ డోంట్ కేర్. అరే తొందరగా పదండి, లేట్ అవుతున్నాం. వర్ష, అంతా ఓకే కదా? ఐఎమ్ ఓకే. అరే పదండి రా, ఇప్పుడు క్లాస్ మిస్ అయిపోతాం. గైస్ మీరు క్లాస్కి వెళ్ళండి, నాకు కొంచెం పని ఉంది. సరే. సార్, క్లాస్ ఉంది కదా, ఇక్కడేం చేస్తున్నావు? అది మీతో మాట్లాడాలి. వర్ష, వెంటనే క్లాస్కి వెళ్ళు, లేకుంటే మీ ప్రొఫెసర్కి కంప్లైంట్ చేస్తాను క్లాస్ బంక్ కొట్టి బయట తిరుగుతున్నావు అని. వెళ్తున్నావా లేక? యాజ్ యువర్ విష్. మ్యామ్, ఎక్స్క్యూజ్ మీ స్టూడెంట్ ఎప్పటి నుండో క్లాస్ బయట ఉంది. మేబీ తనకి మీ క్లాస్ అంటే ఇంట్రెస్ట్ లేదేమో. అవును సార్, కాలేజ్కి వచ్చి 2 days కాలేదు, అప్పుడే బోర్ కొట్టేస్తుంది. ఏంటమ్మా? మేం అది షడప్, క్లాస్కి వెళ్ళు. సార్, యా, అది మమ్మీ ఆయనకు చెప్పండి నేను ఇంట్లో లేనని. చెప్పు, సార్కి ఏం చెప్పాలి? ఏం లేదు. వర్ష, పద మనం క్యాంటీన్కి వెళ్ళి ఏమైనా తిందాం. పద పద. మీరు వెళ్ళండి, నాకు ఆకలిగా లేదు. అరే వదిలేసి మనం వెళ్దాం, పద. పదరా. వర్ష, యు స్టాండ్ అప్. నిన్న అందరికీ అకౌంట్స్ టాపిక్స్ చెప్పాను, ఒకసారి అందరికీ రిమైండ్ చేయి. ఏమైనా చెప్పు. ఏం రాదా? బేసిక్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నావా? ఒక పని చేయి, ఫీజు తీసుకొని ఇంటికి వెళ్ళిపో. ఇలాంటి స్టూడెంట్స్ కాలేజ్కి అనవసరం. కెన్ ఐ సే సంథింగ్? వీళ్ళకి కాలేజ్లో ఇది సెకండ్ డే అండ్ ఏమైనా అర్థం కాకపోతే కొంచెం పొలైట్గా చెప్పొచ్చు కదా. సార్, నిన్ననే వీళ్ళకి బేసిక్ టాపిక్ చెప్పాను, అది కూడా చెప్పలేకపోతుంది. ఐ అండర్స్టాండ్ సార్, బట్ ఇక్కడ వర్షది తప్పు కాదు. వర్ష, వర్షానికి ఏమైంది? అరే రే, తినకి ఏమైంది? నేను పొలైట్గానే చెప్పాను కదా, తిట్టను కూడా తిట్టలే. సార్, మనిషిని తిట్టడానికి బాధ పెట్టడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ప్లీజ్. వర్ష. సార్, నాకు తెలుసు వర్ష ఎందుకు ఫెయింట్ అయింది అని. రోహిత్, అంతా నా తప్పే, నేనే పాటు చేసుకున్నా. అరే నువ్వు వెళ్ళు, మేము వస్తాం. కానీ ఇప్పుడు నాకు అంతా అర్థమైంది. ఉదయ్ నన్ను క్షమించే వరకు నేను ఏం తినను, ఏం తాగను. పిచ్చిదానివా వర్ష? నీకు తెలుసా? మరి నాకు ఎందుకు చెప్పలే? ఇంకోటి, నా మీద ఒట్టు, నువ్వు ఎవరికి చెప్పొద్దు. నిన్నటి నుండి వర్ష ఏం తినలేదు. సార్, మెల్లిగా. మిస్ వర్ష, గుడ్ మార్నింగ్. ఎప్పటి నుండి తినడం తాగడం మానేశావు? నువ్వు ఫెయింట్ అయ్యావు. నాకేమో భయం వేసింది, అందుకే అందరికీ చెప్పాల్సి వచ్చింది. ఒక్కటి కొట్టానంటే దారిలోకి వస్తావు. సార్, నన్ను కొట్టండి, తిట్టండి, కానీ నాతో మాట్లాడండి. నువ్వు నన్ను ఎందుకు కలవలేదని నేను అడగను. అండ్ నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను స్కూల్కి ఎందుకు రిజైన్ చేశానని. కానీ నీ తప్పు కూడా ఏం. మరి ఈ విషయం నాకు చరణ్ వల్ల ఎందుకు తెలిసింది? మీరు చెప్పాలి కదా. ఐ థింక్ వీ షుడ్ ఎండ్ నౌ. అంతా ఆపేద్దాం. లుక్ వర్ష, నేను ముందే చెప్పా, నువ్వు ఏమైనా చెయ్యు. తినడం తాగడం మానేసిన, క్లాస్కి రావడం మానేసిన, అందరిని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసిన, లేదా ఇలా ఏడుస్తూ ఉన్నా, అండ్ ఇదంతా చూసి జరిగిందంతా మర్చిపోతాను అనుకోకు. అండ్ ప్లీజ్ ఒకటి చెప్పేది గుర్తుపెట్టుకో, ఐ డోంట్ కేర్. ఒకసారి మళ్ళీ వింటావా? ఐ
డోంట్ కేర్. మీరు చూశారు కదా సార్ ఏమన్నాడు? హీ డజంట్ కేర్ అంట, ఫరక్ పడదంట. ఐ డోంట్ కేర్. ఐ కేర్. నాకు ఫరక్ పడుతుంది. నీకు సంబంధించిన ప్రతి విషయానికి ఫరక్ పడుతుంది. నేనే కదా అంత పాడు చేసింది, ఇప్పుడు నేనే అంత సెట్ చేస్తా. అంటే వర్ష ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? రే పద. వర్ష డోర్ ఓపెన్ చేయి. ఆఫ్టర్నూన్ డోర్ వేసేసింది మేడం, ఎవరైనా చూస్తే. డోర్ ఓపెన్ చేయి. తీయను. ఫర్ గాడ్ సేక్ పిచ్చిగా చేయకు. పిచ్చా? డోర్ ఓపెన్ చేయి. ఇంకా మీరు నా పిచ్చితనం ఎలా ఉంటుందో చూడలేదు. లుక్ వర్ష, నీ మైండ్లో ఏం రన్ అవుతుందో అదంతా రాంగ్. అది చేయాల్సిన పని లేదు. మనం కూర్చొని మాట్లాడుకుందాం. నో, మీరు నా సారీని యాక్సెప్ట్ చేయరని అర్థమైంది. ఇంకా మాట్లాడి వేస్ట్. వర్ష, పెన్ కింద పెట్టు. మనం మాట్లాడుకుందాం కదా, నువ్వు పెన్ పక్కన పెట్టు. డోర్ ఓపెన్ చేయి వర్ష. వర్ష, ఐఎమ్ సారీ, నేను అలా చేసి ఉండకూడదు. ఐఎమ్ సారీ. వర్ష, డోర్ ఓపెన్ చేయి. బయట ఎవరైనా అడిగితే దీని గురించి ఏం తెలియదని చెప్పు. వెళ్ళకు వర్ష, ప్లీజ్. వర్ష, మన తలరాతులు రాస్తుంటే మనం మళ్ళీ కలుస్తాం. వర్ష, ఎప్పుడు నేను ఏమైనా చేయాలనుకుంటే అంత తప్పుగానే జరుగుతుంది. ఎందుకు నాకే ఇలా అవుతుంది? ఎందుకు? వర్ష, బయటికి పద. మీరు ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తే ఈ పెన్తో నా హ్యాండ్ని పొడుచుకుంటా. వన్ కన్ఫెస్. స్టాఫ్ రూమ్లో ఎవరున్నారు? ఎస్, ఎవరున్నారు స్టాఫ్ రూమ్లో? ఎస్. ఏమైంది వర్ష? వాటర్ తాగు. ఆగు. నీ నోస్లో నుండి మళ్ళీ బ్లడ్ వస్తుందా? నీ రిపోర్ట్స్ ఈరోజు రావాలి కదా? డాక్టర్, రిపోర్ట్స్లో ఏముంది? మమ్మీ ఏమైంది? ఇంత టెన్షన్లో ఎందుకున్నారు? డాక్టర్ ఏమన్నారు? రిపోర్ట్స్లో ఏముంది? మమ్మీ నాకు భయం అవుతుంది. రిపోర్ట్స్లో ఏముంది? క్యాన్సర్ అంట. ఇంకేమైనా వింటావా? ఐఎమ్ సారీ. లాస్ట్ స్టేజ్ అంట. ఇంకా కొన్ని మంత్సే అంట. గుడ్ మార్నింగ్ క్లాస్. మీకు గుడ్ మార్నింగ్ చెప్పాలని లేదా మిస్ డ్రామా క్వీన్? గుడ్ మార్నింగ్. గుడ్. స్టడీస్ ఎప్పుడు అవుతూనే ఉంటాయి. కాలేజ్లో మీది ఇది ఫస్ట్ ఇయర్. సో మీ అందరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ డ్రీమ్స్ ఏంటి? ఫ్యూచర్ మోటివ్ ఏంటి? వర్ష, ఫస్ట్ నువ్వు. కలలు నిజం కాలేనప్పుడు ఆ కలలు కనడం ఎందుకు? మిమ్మల్ని ఇంకా బాధ పెట్టాలని లేదు, అందుకే మీకేం చెప్పలే. కలలు కనడం మన చేతుల్లో లేదు, కానీ ఆ కలలు నెరవేర్చడం మన చేతుల్లోనే ఉంది. ఓకే చరణ్, నాకు ఒకటి చెప్పు. రోహిత్ ఎగ్జామ్స్లో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి నీకన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే నువ్వు ఏడుస్తూ ఉంటావా? లేదు సార్, రోహిత్ కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చే వరకు ట్రై చేస్తూనే ఉంటా. రోహిత్, నీ లైఫ్ అంతా సూపర్గా నడుస్తుంది అండ్ ఆల్ ఆఫ్ సడన్ నీకు ఒక పెద్ద డిసీజ్ ఉందని తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఎదిరించడం మానేస్తావా? సార్, డిసీజ్ మనల్ని లోపల నుంచి నాశనం చేయాలని చూస్తే ఇంకా కొన్ని రోజులే ఉన్నాయని బాధపడుకుంటూ కూర్చుంటే నేను ఎంజాయ్ చేయాల్సిన రోజులు కూడా అయిపోతాయి. అందుకే నేను దాని గురించి ఎక్కువ ఆలోచించను సార్. వర్ష, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? వర్ష, ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు బయటికి వచ్చే, మనం పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ట్రీట్మెంట్ చేపిద్దాం. నువ్వు మళ్ళీ నార్మల్ అయిపోతావు. అది చిన్న డిసీజ్, మేము ఉన్నాం కదా నీతో, అంత నార్మల్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ సేయింగ్. మీతో చాలా మంది ఉంటారు, ఎప్పుడు వదులుకోరు. ఎందుకంటే
వాళ్ళు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారు కాబట్టి. సో ఎప్పుడైనా ఓడిపోతామని అనిపిస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంతమంది మనం సంతోషంగా ఉంటే సంతోషపడతారు, అదే మనం బాధలో ఉంటే మనల్ని సంతోషంగా ఉండేలా ట్రై చేస్తారు. నేనున్నంత వరకు నీకు ఏమీ కాదు. అండ్ ఈ క్యాన్సర్ గురించి అంటావా, నాకు తెలిసిన వర్ష ఇంత ఈజీగా ఓటమిని ఒప్పుకోదు. ఐ హోప్ ఈ టాపిక్ అందరికీ క్లియర్ అయింది అనుకుంటున్నా. హాయ్ హాయ్. That's better. పర్సనాలిటీ అంటే మనం ఎలా మాట్లాడుతున్నామని కాదు, పర్సనాలిటీ ఏంటంటే మీరు ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటారు అండ్ టఫ్ సిచ్యువేషన్స్లో మిమ్మల్ని మీరు ఎలా సేవ్ చేసుకుంటారు అని. స్ట్రాంగ్ పర్సనాలిటీ ఎవరంటే ప్రాబ్లం వచ్చినప్పుడు కుంగిపోకుండా గెలవడానికి ప్రయత్నించేవాళ్ళు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు వర్ష, మైండ్ రిలాక్స్గా ఉంచుకో, బీ పాజిటివ్ వర్ష, నెగిటివ్గా థింక్ చేయకు. ఏది జరిగినా మంచికే జరుగుతుంది. హలో హలో వర్ష, హలో ఓయ్. హలో, ఇదంతా ఎందుకు చేస్తున్నారు? దీనివల్ల ఏం లాభం లేదు. ప్లీజ్ ఇంకా ఆపేయండి. ఏం లాభమా? వర్ష, నా వల్ల అయ్యుంటే ఈ డిసీజ్ని నీ బదులు నేను ఎదిరించేవాడిని. కానీ మేము సపోర్ట్ చేయగలం, నీకు దారిని చూపించగలం, కానీ ఆ దారిలో వెళ్ళాల్సింది నువ్వు మాత్రమే. అండ్ ఐ నో నువ్వు ఎదిరించగలవు. నువ్వు మళ్ళీ నార్మల్ అవ్వాల్సిందే వర్ష, నీ ఫ్రెండ్స్ కోసం, నీ ఫ్యామిలీ కోసం అండ్ నా కోసం. మెయిన్ రీజన్ ఆఫ్ పర్సనాలిటీ. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. పర్సనాలిటీ డెవలప్మెంట్ టెక్నిక్స్ ఎవరు చెప్తారు? చరణ్, నువ్వు చెప్పు. సార్, నేను చెప్పాలా? ఎవరైనా చెప్పొచ్చు. వర్ష, నువ్వు చెప్పు. సార్, దీని మెథడ్స్ ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్, కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్. ఎస్, కరెక్ట్ వర్ష. సిట్. హలో సార్. సార్, ఫస్ట్ ఇయర్లోనే ఉన్నారు కదా, నా రిజిస్టర్ అక్కడ ఉందేమో ఒకసారి చూస్తారా? 1 సెకండ్ సార్. వర్ష, నువ్వు క్యాప్ ఎందుకు పెట్టుకున్నావు? రే నువ్వు ఆగ్రా. వర్ష, మనం బ్రేక్లో తినడానికి వెళ్దాం. ఈ మధ్య నాకేం తినాలనిపించట్లేదు. నిన్న కూడా చాలా తక్కువనే తిన్నా, ఈరోజు పొద్దున కూడా ఏం తినలేదు. ఓకే గైస్, రేపు రివైజ్ చేసుకొని రండి. మీలో వర్ష ఎవరు? తిను. ఈ సూప్ మీకోసమే. నా కోసమా? సూపా? ఈ మధ్య స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నావు అనుకుంటున్నావు వర్ష. ఆకలి వేసినా వేయకపోయినా టైంకి హెల్తీ ఫుడ్ తినాలి. వెంటనే సూప్ తాగి నాకు మెసేజ్ చేయి. ఐ హోప్ ఈ టాపిక్ అందరికీ అర్థమైంది అనుకుంటా. మ్యామ్, ఎంత తొందరగా అయితే అంత తొందరగా వర్షని హాస్పిటల్లో అడ్మిట్ చేయండి, లేకుంటే తన ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. ప్లీజ్. మమ్మీ, ఏమైనా జరగని నేను హాస్పిటల్కి వెళ్ళను. నేను కాలేజ్కి వెళ్ళాలి, చదువుకోవాలి. మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు?
ఇంకా వెళ్ళనా? వెళ్తావా అంటే ఏంటి? ఎక్కడికి వెళ్తావు? మిమ్మల్ని మీరు ఎంత కన్విన్స్ చేసుకున్నా నిజం మన ఇద్దరికీ తెలుసు. నిజాన్ని ఎవరు మార్చలేరు. షటప్! ఏంటి అప్పటి నుంచి నిజం నిజం అంటున్నావు? ఏంటా నిజం? నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నావు అదా? లేక ఫైట్ చేసి చేసి అలసిపోయి నీ వల్ల కాక వెళ్ళిపోవాలనుకుంటున్నావా? చూడు వర్ష, నిజం ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేవు. నువ్వు ఇక్కడే ఉంటావు నాతోని, నా వర్షగా. నేను ఎప్పటికీ మీ దానిని. నిజం చెప్పనా, మనసు ఒప్పుకోవట్లేదు మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే. మరి ఎందుకు? ఇంకా ఒక్క క్వశ్చన్. నేను ఇంకా లేనప్పుడు మీరు ఇప్పుడు ఎంత ప్రేమిస్తున్నారో అప్పుడు అంతే ప్రేమిస్తారా? వర్ష, ఏమైతుంది నీకు? తొందరగా చెప్పండి, ఎక్కువ టైం లేదు నా దగ్గర. ఎస్ ఆర్ నో? వర్ష ప్లీజ్ నాతో మాట్లాడు. డాక్టర్ ప్లీజ్ తొందరగా చెప్పండి. డాక్టర్ తొందరగా చెప్పండి. ఎస్ ఆర్ నో? ఎస్ ఎస్ ఎస్. నువ్వు ఎక్కడికి వెళ్ళట్లే. గుడ్ బాయ్. వర్ష వర్ష ఉదయ్ సార్, హలో. ఏమైంది సార్? థ్యాంక్ గాడ్ షీజ్ ఓకే. సో మనం ఇప్పుడు, ఎక్స్క్యూజ్ మీ సార్. చరణ్, వర్ష రాలేదా ఇంకా? సార్ ఈరోజు వర్ష లేట్గా వస్తుంది. ఓకే. ఓయ్ వర్ష, ఉదయ్ సార్ నిన్ను వెతుకుతున్నాడు. నన్న ఈరోజు ఎలాగైనా కన్విన్స్ చేయాలి. కానీ నిన్న ఎందుకు నైట్ అలా ఆడ్గా బిహేవ్ చేశారు? వర్ష, నీకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? హెల్త్ ఇష్యూవా? నో, ఐ మీన్ నీకు క్యాన్సర్ ఉందా? ఏంటి క్యాన్సరా? నథింగ్, ఏం లేదు. నువ్వు పడుకో. ఏమైంది మీకు? ఇలా మాట్లాడుతున్నారేంటి? ఎక్కడున్నారు? The customer you're trying to reach is not available. నన్ను వెతుకుతున్నా అన్నారు, ఇప్పుడు ఈయన కనిపించట్లే ఏంటి? సార్, సెకండ్ ఇయర్ క్లాస్కి అంజలి మ్యామ్ మిమ్మల్ని పిలిచారు. ఓకే సార్, వెళ్తున్నా. సార్, ఏమైంది? ష్, ఏం మాట్లాడకు, ఇలానే ఉండు ప్లీజ్. క్యాన్సర్ అంట, ఇంకేమైనా వింటావా? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదా. ఒకసారి తప్పు చేశాను, మళ్ళీ ఇంకో తప్పు చేయాలని లేదు. ఏదైనా పీడకల వచ్చిందా? ఐఎమ్ సారీ. పర్సనాలిటీ క్యాన్ బి డిఫైన్డ్. మే ఐ కమ్ ఇన్ సార్? సార్, ప్లీజ్ కొంచెం జరగరా, బోర్డు కనిపించట్లేదు. ఇంకో 10 minutesలో క్లాస్ కంప్లీట్ అయిపోతుంది. ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో సార్, మొత్తం క్లియర్ సార్. చెప్పు వర్ష. ఏం డౌట్ వచ్చింది మనస్సులో? మీకేమనిపించింది? నా డౌట్ సాల్వ్ చేయడానికి పిలిచా అనుకున్నారా? మరి ఏం చేస్తున్నావు? మిమ్మల్ని అనలైజ్ చేస్తున్నా. సార్ కొంచెం రారా? ఓకే, ఐఎమ్ కమింగ్. వర్ష ప్లీజ్ వదిలేయ్, క్లాస్లో ఏం చేస్తున్నావు? వెళ్ళాలా? సార్ వెళ్ళకండి. సార్
ఎస్ మ్యామ్. సార్ నాకు ఫైనల్ ఇయర్ రికార్డ్ కావాలి. మేము నా రిజిస్టర్ డిపార్ట్మెంట్లో ఉంది, నేను మీకు పంపిస్తాను. ఓకే సార్. చరణ్, ఎస్ సార్. వద్దొద్దులే. వర్ష, ఎస్, ఒక పని చేయి, నా డిపార్ట్మెంట్కి వెళ్ళి నా రిజిస్టర్ తీసుకొని రా. ఓకే. ఓయ్ ఆగు. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. రిజిస్టర్ తేవడానికే కదా వెళ్ళేది, దానికి ఆల్ ద బెస్ట్ ఏంటి? తెలిసిపోతుందిలే. రిజిస్టర్ ఎక్కడుంది? బుక్ ఇంత పైన ఎవరు పెట్టారు? పక్కా ఉదయ్ సారే పెట్టారు. నన్ను ఇరిటేట్ చేయడం అంటే మీకు చాలా ఇష్టం కదా? కొంచెం. వర్ష, తొందరగా ఇవ్వు, నెక్స్ట్ క్లాస్ కూడా ఉంది. నేను తీయను, అరే మీరే తీసుకోండి. నేను వెళ్తున్నా. అరే ఎక్కడికి వెళ్తున్నావు? నా రిజిస్టర్ ఎవరు ఇస్తారు? నువ్వే తీసుకో. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మీ అందరి మైండ్లో చాలా క్వశ్చన్స్ రన్ అవుతున్నాయని నాకు తెలుసు. నేను ఎవరిని, మీ క్లాస్లో ఏం చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నా నేమ్ చెప్తా. నా పేరు నేమ్ శృతి అండ్ తను మీ కంప్యూటర్ ఫండమెంటల్ టీచర్. అబ్బా చెప్పండి, రేపు కాలేజ్కి ఎవరు వస్తున్నారు? రేపు కాలేజ్కి న్యూ ఫ్యాకల్టీ వస్తుంది అండ్ మేమిద్దరం ఒకే కాలేజ్లో చదివాం. సరే, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఒక టైంలో తనంటే నాకు ఇష్టం. ఏంటి? అరే రిలాక్స్, అది జస్ట్ పాస్ట్. ఇప్పుడు అలా ఏమీ లేదు. సో జస్ట్ చిల్. పక్కా కదా? మీరు మారిపోరు కదా? అరే నేనెందుకు మారిపోతా? పిచ్చి. మీ అందరికీ ఒకటి చెప్పనా? నేను మీ ఉదయ్ సార్ ఒకే కాలేజ్లో చదువుకున్నాం అండ్ మీ అందరి గురించి నాకు చాలానే చెప్పారు. కానీ ఒక్క స్టూడెంట్ గురించి మాత్రం చాలా బాగా తెలుసు. ఏంటి రోహిత్, క్లాస్లో బాగా అల్లరి చేస్తూ ఉంటావంట? ఓకే గాయస్, మీ టీచర్ని ఎక్కువ ఇరిటేట్ చేయకండి, లేకుంటే. సార్ సార్, నాకు కొంచెం వర్క్ ఉంది, సెకండ్ ఇయర్కి క్లాస్ తీసుకోలేను. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. ఉదయ్, నువ్వేంటి ఇక్కడ స్టాఫ్ రూమ్లో? క్లాస్లో కదా ఉండాలి. చేతిలో ఆ స్వీట్ ఏంటి? ఉదయ్, మనం చాలా రోజుల తర్వాత కలిసాం అండ్ నీకు గుర్తుందా, మనం కాలేజ్లో ఫస్ట్ టైం కలిసినప్పుడు నువ్వు నాకు గులాబ్ జామున్ తినిపించావు. ఇప్పుడు నేను నీకు తినిపిస్తా. గాయస్, నేను ఉదయ్ సార్ దగ్గరికి వెళ్తున్నా, ఇప్పుడే వస్తా. ఉదయ్, నువ్వు రేపు నేను మీకు ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్ చేసుకొని వస్తాను. రేపు నేనే తినిపిస్తా మీకు. సరే, దీంట్లో ఏముంది? ఎప్పటికైనా తినిపించాల్సింది నువ్వే కదా. ఇప్పుడు నువ్వు పెట్టు. అరే వా, అప్పుడే సార్కి గులాబ్ జామున్ తినిపించి వచ్చావా? అరే వర్ష, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైంది? ఉదయ్ సార్తో ఏమైనా గొడవ అయిందా? శృతి, నీకు తెలుసా, కాలేజ్ టైం నుండి నువ్వంటే నాకు చాలా ఇష్టం. అవునా? ఇది నువ్వు నాకు ఇప్పుడు చెప్తున్నావా? అరే శృతి, అప్పుడు నాకు కొంచెం భయంగా ఉండే. ఒకవేళ చెప్పి మన ఫ్రెండ్షిప్ని పోగొట్టుకోలేను. ఇప్పుడు కూడా లేట్ ఏం కాలేదు ఉదయ్. నువ్వు అప్పుడు చెప్పాలనుకున్నది నువ్వు ఇప్పుడు కూడా చెప్పొచ్చు. అవును, నువ్వు ఇప్పటిదాకా పెళ్ళెందుకు చేసుకోవాలని లేదా? లేక నాలాంటి అమ్మాయి దొరకలేదా? కాదు, ఎందుకంటే నాకు నువ్వు దొరకలే కాబట్టి. బట్ ఆల్రెడీ నేను ఒకరికి కమిట్ అయిపోయాను, గులాబ్ జామున్ నాకు తినిపిస్తుందని. స్టాప్ ఇట్ ఉదయ్, అది పాస్ట్ అయినా ప్రజెంట్ అయినా. అవునా? వర్ష, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. వర్ష, నువ్వు పక్కా ఏదో పొరపాటు పడుంటావు. పొరపాటు పడానా? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? అందరూ అబ్బాయిలు ఒక్కటే. వర్ష, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? స్టాఫ్ రూమ్కి ఇలా రావడం ఎలవ్ లేదు. నువ్వు వెంటనే క్లాస్కి వెళ్ళు. వర్ష, నా మాట విను. స్టాప్. వర్ష, నువ్వు అక్కడ చూసింది విన్నది అంత నిజం కాకపోవచ్చు. నేను అక్కడ చూసింది విన్నది చాలు. అబ్బాయిలకి మనసులో ఒకరు ఉన్నా ఇంకొకరు కావాలనిపిస్తుంది కదా.
హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ యూ. గుడ్ బై. వర్ష ఆగు. ఉదయ్ నువ్వు ఎక్కడికి వెళ్ళకు. గుడ్ మార్నింగ్ సార్. వెళ్ళేటప్పుడు డోర్ క్లోజ్ చేసి వెళ్ళు. నా క్లాస్కి కొంచెం డిస్టర్బెన్స్ రావడం కూడా నాకు ఇష్టం లేదు. నా ప్రాబ్లం ఏంటా? మీరు ఏం చేశారో తెలుసా? అసలు మీకు కొంచెం కూడా గిల్టీ ఉందా? దేనికి గిల్ట్ ఫీల్ అవ్వాలి? నేనేం చేశా అని? ఏమన్నారా? మీరు ఏమేమన్నారో ప్రతి ఒక్కటి గుర్తుంది. ప్రామిస్ చేశారు కదా నా చేతులతోనే గులాబ్ జామున్ తింటానని. మరి ఆ ప్రామిస్ ఏమైంది? ఓ గాడ్ వర్ష, శృతి మేము జస్ట్ తినిపించింది, తప్పేముంది? ఆ టైంలో మేము ఫోర్స్ చేసింది, నేను నో చెప్పలేకపోయా. అండ్ ఇలా ప్రతి దానిలో ప్రొలాంగ్ చేయడం మంచిది కాదు. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ ఫర్ అస్. ఎక్స్క్యూజ్ మీ సార్, వర్షతో కొంచెం పని ఉంది, ఒక 5 minutes తనని తీసుకువెళ్ళనా? యా మ్యామ్, షూర్, ప్లీజ్ రా వర్ష. నా ఫోన్ కట్ చేయాలని మళ్ళీ ట్రై చేయకు వర్ష. లాస్ట్ టైం కూడా ఇలానే చేసావు. ఐఎమ్ డామ్ షూర్ ఈసారి కూడా నువ్వు ఇలానే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు. శృతి అండ్ నేను మంచి ఫ్రెండ్స్. ఒక్కసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ ఇవ్వు. ఇచ్చిన ఏంటి? ఏమో చెప్పాలనుకుంటున్నారు కదా, చెప్పండి. ఒక పని చేద్దాం, 5 minutesలో మీ ఇంటికి వస్తాను. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మొత్తం చెప్పండి. చూడు వర్ష, నీకు ఉదయ్ సార్ మీద ఏ ఫీలింగ్ ఉందో నాకు తెలియదు. మీ మధ్య ఏం నడుస్తుందో కూడా నాకు అనవసరం. ద పాయింట్ ఈజ్, నేను వచ్చాక నువ్వు ఉదయ్ సార్ని మర్చిపోవడానికి ఎక్కువ టైం పట్టదు. వర్ష, ఏమైనా కావాలా? ఎవరైనా వచ్చారా? లేదు వర్ష, ఎవరు రాలేదు. శృతి మేము వచ్చారా? అందుకే వర్ష, నీకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉదయ్ సార్కి దూరంగా వెళ్ళిపో. నేను ఉన్నాక వేరే ఎవరైనా ఉదయ్ సార్ దగ్గరికి వస్తే చూస్తూ ఊరుకోను. శృతి, నువ్వు వెంటనే వెళ్ళు. ఏమైంది ఉదయ్, అంతా ఓకేనా? అదంతా నేను తర్వాత చెప్తా, ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు. వర్ష వస్తుందా? మంచిదే కదా, రానివ్వు. వచ్చాక నన్ను చూస్తే తనే వెళ్ళిపోతుంది. శృతి ప్లీజ్, తర్వాత అంతా చెప్తాను, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, నిజం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పండి, అసలు మీరెవ్వరు చెప్పడానికి నేను ఉదయ్ సార్తో క్లోజ్గా ఉండాలో లేదో అని? అసలు మీకేం తెలుసు నాకు ఉదయ్ సార్ అంటే ఏంటి, ఉదయ్ సార్కి నేనంటే ఏంటి అని? నీకు ఉదయ్ సార్ ఏంటో నీకు తెలుసు, కానీ ఉదయ్ సార్కి నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలి. నిజం ఏంటంటే నాకు శృతికి మధ్యలో ఏమీ లేదు. ఇంతకన్నా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా లేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేయనా? 1 minute. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను ఇక్కడ ఏం చేస్తున్నానా తెలుసుకోవడానికి నువ్వు ఇంకా చిన్నపిల్లవే. నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నా, మీరు ఇక్కడికి ఏం చేయడానికి వచ్చారు? ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంటే ఏమైనా అవ్వచ్చు. తెలివైన దానివే కదా, అర్థం చేసుకోగలవు అనుకుంటా. నాకు ఆన్సర్ ఇవ్వండి మిస్టర్. మీరు ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళారో నాకు అవసరం లేదు. అండ్ నాకు మీ మీద 1% కూడా నమ్మకం లేదు. నిజం ఏంటో నేనే తెలుసుకుంటా. నేను మీ ఉదయసాన్ని నా దగ్గరికి రమ్మని పిలవను, తనే నిన్ను వదిలేసి నా దగ్గరికి వస్తాను. సో జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని నాకే ఎందుకు వస్తాయి? నేను ఏం తప్పు చేశా చెప్పండి ప్లీజ్, చెప్పండి అసలు నేను ఏం తప్పు చేశా అని. మీరు మర్చిపోయారనుకుంటా. మీరు ఇప్పుడు వచ్చారు, నేను ముందు నుండి ఉన్నా. వర్ష, నువ్వు మర్చిపోతున్నావు అనుకుంటా. నువ్వు ఇప్పుడు వచ్చావు, నేను తన ఫస్ట్ లవ్. వర్ష, ఇంటికి వెళ్ళు. శృతి మేము ఏ వీడియో గురించి మాట్లాడుతుంది? నోరుంది కదా, ఆన్సర్ చేయండి. ఏ వీడియో, ఏ ఫుటేజ్ గురించి మాట్లాడుతుంది శృతి మ్యామ్? ఆముదే, ఆ వీడియో చూయించు వర్షకి. క్లాస్, నేను స్టాఫ్ రూమ్కి వెళ్ళి వస్తా. ఆ లోపు మీరు రివైజ్ చేసుకోండి. ఎస్ మ్యామ్. గైస్, నేను వాటర్ తాగేసి వస్తా.
వర్ష ఒకసారి ఆగవా? నిన్న నేను నీతో శృతి, నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు, కానీ మళ్ళీ అడుగుతున్నా, వాట్ డూ యూ వాంట్? వాట్ ఐ వాంట్ ఇది నీకు బాగా తెలుసు. షటప్, నాకు నీ యాక్టింగ్ చూడాలని లేదు. నువ్వు విషయం ఎవరికైనా చెబితే నా అంత చెడ్డవాడు ఇంకోడు ఉండడు. వర్ష ఆగు, ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇక్కడ వాటర్ తాగడానికి వచ్చాను. నైస్ షాట్. నేను చెప్పాను కదా వర్ష, మీ ఉదయ్ సారే నా దగ్గరికి వస్తారు అని. సరే, కానీ ఈ వీడియో నువ్వు ఏం చేస్తావు, ఎవరికి చూపిస్తావు? అచ్చా, ఈరోజు ఈవినింగ్ నువ్వు ఫ్రీయేనా? అయితే నువ్వు ఉదయ్ సార్ ఇంటికి వచ్చేసేయ్, మీ ఉదయ్ సార్ది ఇంతకన్నా మంచి వీడియో చూపిస్తా. మీరు ఎవరైనా చెప్తారా ఎవరి దగ్గర ఉంది వీడియో, ఎక్కడ ఉంది, అసలు ఆ వీడియోలో ఏముంది? నా దగ్గర ఉంది వర్ష, నేను చూపిస్తా. శృతి స్టాప్, ఏం మాట్లాడకండి. వర్ష ఫోన్లో ఏం లేదు, శృతి జస్ట్ జోక్ చేస్తుంది. సరే, ఆ ఫోన్లో ఏం లేదు అనుకుంటా. నా మీద ప్రామిస్ చేయండి. వర్ష, అదంతా వదిలే. ఆ వీడియో చూపించడం వల్ల మజా ఉండదు. నేను నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మజా ఉంటుంది. ఈ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, వర్ష ఉదయ్ సార్ని వదిలి వెళ్ళిపోయాక. హే హాయ్ ఉదయ్. శృతి నువ్వా? ఇన్ని ఇయర్స్ తర్వాత ఇక్కడ. ఉదయ్, కాలేజ్ అయిపోయాక నువ్వు నన్ను కంప్లీట్గా మర్చిపోయావు. హలో ఉదయ్, ఏం ఆలోచిస్తున్నావు? ఏమైనా అయిందా? ఏంటి, వర్ష ఇప్పుడు నీతో లేదా? నాకెప్పుడైతే వర్ష ఉదయ్ సార్ని వదిలేసిందని తెలిసిందో, చూడు ఉదయ్, వర్ష వదిలేసిందని నీకు ఎవరు లేరు అనుకోకు, నేనున్నా కదా. మనసు విరిగిన ప్రేమికుడికి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇవ్వడం చాలా ఈజీ. అంతే, దాన్ని నాకు అనుకూలంగా మార్చుకున్నా. నాకు ఆల్రెడీ తెలుసు ఉదయ్ నన్ను కాలేజ్ నుండి లవ్ చేస్తున్నాడని. అండ్ నీ మీద ఉన్న ప్రేమని నా మీదకి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. శృతి, ఎందుకో తెలీదు, తల బాగా నొస్తుంది. అలానే అనిపిస్తుంది ఉదయ్, ఇప్పుడే హార్ట్ బ్రేక్ అయింది కదా, బాడీకి ఎఫెక్ట్ చూపిస్తుంది. సరే ఉదయ్, నేను వెళ్తున్నా. ఓకే, 1 సెకండ్. థ్యాంక్స్. ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్స్ టు యూ ఉదయ్. వర్ష, నీకు ఇది తెలుసా, మీ ఉదయ్ సార్కి ఆ వీడియో గురించి ఎప్పుడు తెలిసిందో? గులాబ్ జామున్ తినిపించిన రోజు స్టాఫ్ రూమ్లో. ఉదయ్ నాకు గులాబ్ జామున్ తినిపించడం చూసావు కదా, నువ్వేమో కోపంతో వెళ్ళిపోయావు. ఉదయ్ నీతో రావాలి అనుకున్నా రాలేకపోయాడు. ఎందుకు? ఈ వీడియో నా దగ్గర ఉంది. బిఫోర్ స్టార్టింగ్ లెక్చర్, లెట్ మీ టెల్ యూ సంథింగ్. లైఫ్లో ప్రపంచం మొత్తం మీకు అగెన్స్ట్గా ఉన్నా నో ప్రాబ్లం, బట్ మీరు ఎంతగానో ప్రేమించే ఆ ఒక్క పర్సన్ మీకు అగెన్స్ట్గా ఉంటే దట్స్ అ బిగ్ ప్రాబ్లం. మనసు విరిగిన ప్రేమికుడికి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇవ్వడం చాలా ఈజీ. ఈ వాయిస్ మీదే కదా శృతి మ్యామ్? అంతే, దాన్ని నాకు అనుకూలంగా మార్చుకున్నా. అంత తొందర ఏముంది, మీ స్టోరీ మొత్తం వినాలి కదా. చూడండి, అందరూ ప్రేమిస్తారు, కానీ ట్రూ లవ్ అందరూ చేయరు. ప్రేమలో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, ఆబ్సెషన్ వస్తుంది, ఇన్సెక్యూరిటీ, యాంగ్జైటీ, ఇంకా ఎన్నెన్నో. కానీ ఇవన్నీ ఉన్న ఆ పర్సన్నే చూస్ చేసుకుంటే దాన్నే ట్రూ లవ్ అంటారు. కాలేజ్లో ఎంతోమంది అమ్మాయిలు ఉదయ్ని ఇష్టపడేవాళ్ళు. ఎవరైనా ఉదయ్కి దగ్గరగా వస్తే లోపల ఏదో తెలియని భయం. కానీ ఉదయ్ సార్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు కదా, ఆయనతో ఎందుకు మాట్లాడలే? అదంతా తెలిసి ఉంటే ఉదయ్ నీతో కాదు నాతో ఉండేవాడు.
ప్రేమని గెలవలేము, లాక్కోలేము. అది మన అదృష్టం వల్ల దొరుకుతుంది. అండ్ ఆ అదృష్టం నా దగ్గర ఉంది. ఎప్పుడైతే మీ ఇద్దరు ప్యాచప్ అయ్యారని తెలిసిందో నాకు చాలా కోపం వచ్చింది. అప్పుడే డిసైడ్ అయ్యా, నాకు ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు మీ ఇద్దరిని విడగొట్టాలి అని. ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడమే ప్రేమ కాదు, ప్రేమలో సాక్రిఫైస్ కూడా ఉంటుంది. ఐ స్వేర్ ఐ డోంట్ సే ఎనీథింగ్. మీ మనసులో శృతి మేంకి 1% లవ్ ఉన్నా, మీరు తనతోనే వెళ్ళిపోవాలనుకున్నా, నాకు మీ మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు. శృతి, నాకు తెలుసు ఇదంతా నువ్వు నీ ప్రేమను పొందడానికి చేసావు, కానీ నువ్వు ఎంచుకున్న దారింది చూడు, అది డిస్గస్టింగ్. లిజన్, నా పాస్ట్ అంతే, కానీ నా ప్రెజెంట్, నా ఫ్యూచర్ ఓన్లీ నా వర్ష. ఐఎమ్ సారీ. నాకు తెలుసు మీ అందరి మైండ్స్లో ఒకటే ప్రశ్న తిరుగుతుంది అని. ఒక పని చేద్దాం, దాన్ని ప్రశ్నగానే ఉండనిద్దాం.